ఇప్పుడున్న జనరేషను చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. సోనబాబు గారి దగ్గరికి తీసుకెళ్లారు. అంతకుముందు నా ఫోటోలు అవి తీయించారు. తీయించిన సోనబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆల్బమ్ ఇస్తే చాలా బాగున్నావు, భలే ఉన్నావు, సూపర్గా ఉన్నావు, రజనీకాంత్లో ఉన్నావు, అది ఇది అన్నారు. ఒక యంగ్ భలే ఉన్నావు అని చెప్పేసి అన్నారు. సరే అయితే నాకు మీరు యాక్ట్ చేసిన దాంట్లో నాకు ఏదైనా చెప్పండి అని అన్నా. చెప్పను, నీకు నువ్వు ట్రై చేసుకో అన్నారు. అక్కడ కొంచెం చివుక్కు మంది మా నాన్నకాసి ఇలా చూశాను. చూసేసరికి ఏమలేదు, సరే సరే తీసుకొచ్చారు. తీసుకొస్తే సైలెంట్గా ఇంటికి వచ్చాం. నేను మాట్లాడలేదు, మా నాన్న మాట్లాడలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తా, మర్నాడు మార్నింగ్ 6 గంటలకే 5:30కి లేచిపోయి రెడీ అయిపోయి మళ్ళీ ఆల్బమ్ పెట్టుకొని బాలచంద్ర గారి ఇంటి ముందు, వాళ్ళ ఇంటి ముందు, లేకపోతే డైరెక్టర్ల ఇంటి ముందు, ప్రొడ్యూసర్ల ఇంటి ముందు అందరి ఇళ్ళకి వెళ్తూ ఉన్నాను. 9:30కి మళ్ళీ వచ్చేసి మళ్ళీ తినేసి మళ్ళీ 10:30కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆఫీసులకి వెళ్ళడం, 10:30 తర్వాత ఆఫీసులు ఓపెన్ చేస్తారు. ఆ తమిళ ఆఫీసులు, తెలుగు ఆఫీసులు అన్నీ వెళ్తూ ఉన్నాడు. సాయంత్రం వరకు ఇదే పని అండి. ఆ మధ్యలో ఏదో తాగడం, లేకపోతే తినడం, లేకపోతే అక్కడ ఏదో బన్నోడు తినడం, లేకపోతే ఇలా వచ్చాను. ఇలా వచ్చేసి అట్లాగా అలాగ తిరుగుతూ ఉంటే కొంచెం అలవాటు అయ్యేది. అయిన తర్వాత అంటే మన పని మనమే చెయ్యాలి, చేసుకోవాలనేది ఒక ధోరణి అనేది అక్కడ అలవాటైంది సార్. డిపెండింగ్ అనేది లేకుండా అలా చేసుకుంటూ వచ్చాను. దాని తర్వాత అక్కడ చాత్ర శ్రీరాములు గారికి లెటర్ కూడా వస్తే ఇలా కొత్త ఆర్టిస్ట్గా కావాలని చెప్తే అప్పుడు నన్ను పంపించారు. ఇలా ఇక్కడ ప్రభాకర్ గారు అని కో డైరెక్టర్ నన్ను తీసుకెళ్ళి అన్ని చేసి సెలెక్ట్ అయ్యాను. మా ఫాదర్ పలానా అని తెలీదు, రోహిణి పలానా అని తెలియదు సార్. ఫస్ట్ డే షూటింగ్ గుంటూరులో స్టార్ట్ అయింది. ఫస్ట్ షాట్ అది. అసలు ఇంతకన్నా వండర్ ఏంటంటే సార్, అన్నపూర్ణలోను హైదరాబాద్ అన్నపూర్ణకి వచ్చిన తర్వాత ఫైనల్ ఈ ఇంటర్వ్యూ అనమాట. దాసరి గారిది యువరాజ్ షూటింగ్ జరుగుతుంది. ఓకే, 18 మంది ఆర్టిస్టులు అనమాట. జీవలక్ష్మి గారు, జయసుధ గారు, సత్యనారాయణ గారు, తర్వాత గోకిన్ రామారావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. లేడీ పుష్పలత గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, తర్వాత ఇంకా కమిడియన్స్ 2-3 చాలామంది ఉన్నారు సార్. ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే మాకేమో పైన పినిశెట్టి రవిరాజా గారు ఫొటోస్, అలైఖ్య నరసింహారావు, మీకు ఐడియా ఉంది, ఆవిడ అందులో హీరోయిన్. తర్వాత శ్రీహరి గారు, అంటే శ్రీహరి అంటే నాగూర్ బాబు వాళ్ళ ఫాదరు. నాగూర్ బాబు అందులో ఒక క్యారెక్టర్ చేశారు. నాగూర్ బాబు వాళ్ళ ఫాదరు, నాగూర్ బాబు వాళ్ళ ఫాదర్ ఏమో నాకు మామ క్యారెక్టర్ అందులో. వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తూ అక్కడ ఒక ఫొటోస్ అన్ని తీసిన తర్వాత అందరికీ ఫిల్మ్ సెల్వరాజు గారితో చెప్పి చిన్న తీశారు. నా ఒక్కడికే తీయలే. ఒక్కడికి తీయకపోతే ఇంక మీరు వెళ్ళండి అని అన్నారు. మనం పిక్చర్లో లేనట్టున్నారు, మనం సెలెక్ట్ అవ్వలేనట్టుంది అని వెళ్తే అందరూ కూర్చొని ఉన్నారు. నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ వెళ్ళి చూస్తే సార్ అన్నారు. ఏంటన్నారు? వెళ్ళు అన్నారు. వెళ్ళటం లేదు. వెళ్ళు అన్నారు. ఎలాగెళ్ళేది సార్ అన్నారు. ఏమన్నారు? మరి వాళ్ళందరికీ తీసారు, నాకు తీయలేదేంటన్నా అంటే నాగేశ్వర గారు ఆడెవడో ఇట్రా ముందు రా అన్నారు. అవును సార్ అంతే కదండి అన్నాను. ఏంటంటే అన్న వాళ్ళందరికీ షూట్ చేశారు, మరి నాకు ఎందుకు చేయలేదు సార్ అంటే నేను సెలెక్ట్ అవ్వలేదంటే ఆయన ఇదేంటి కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నాడు అంటే, అయ్యో ఎక్కువగా లేదు సార్, ఉన్నది చెప్పాను, తప్పైతే క్షమించండి అని చెప్పేసి అనేసరికి నవ్వుకున్నారు అందరూ. సార్ నాగేశ్వర గారు సెల్వరాజుని పిలిచి అడిగి అట్లా షూట్ చేయద్ది, చిన్న షార్ట్ తీయ అంటే తీశారు. తీసిన తర్వాత అసలు భయం వేసింది నాకు. దాదా ఆయన పెద్ద అయినా ఏమంటారా ఏంటని చెప్తే పినిశెట్టి ఎవరు ఎందుకు ఆయన పెద్ద ఆయన ముందు అలాగే గట్టిగా అరుస్తావు అడిగావు అని చెప్పేసి అనేసరి లేదు సార్ అని చెప్పేసి అన్నాం. వచ్చేసాం సెలెక్ట్ అయిపోయాను. అన్నీ అయిపోయి స్వయంవరం సినిమా రిలీజు, ఆ రిలీజ్ రోజే నాది ఫస్ట్ డే షూటింగ్ అనమాట. ఓకే, అది అట్లాగా ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యే ఏడుకొండలు రెండో సినిమా. ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో ఓ సాంగ్ ఒకటి 20 రోజుల సినిమా తీసేయాలని సాంగ్ ఒకటి కావాలి. ఏం చేయాలంటే యువరాజ్ సినిమా కోసం రికార్డ్ చేసింది నాగేశ్వర గారిది. అందగాడు సంతకి వెళితే చందమామ సంకనెక్కి అని చెప్పేసి ఒక సాంగ్ ఒకటి ఉంది సార్. అది ఏమో నాకు ఇచ్చారు. మీ దాంట్లో సినిమాలో పెట్టుకోండి అంటే, ఎవడ యాక్ట్ చేస్తారంటే ఆడంట అని రమ్మని అన్నారు. వెళ్ళాను. పరువు తీకిరాన పరువు నాగేశ్వర ఒక ఇది ఉంది అంటే, అయ్యో సార్ నా కాళ్ళకి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయి
తర్వాత షూట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన చూపించారట, మళ్ళీ పిలిచారు. తిడతారేమో అని భయం వేసింది. పర్లేదు బాగా చేసావు, అలాగే చేసావు అని చెప్పేసి అప్పుడు వసంత గీతంలోనూ సంగీతం శ్రీనివాస గారికి చెప్పి ఈయన నా సినిమాలో విలన్గా అయినాను. నేను వెళ్ళలేండి సార్ మీ పక్కన అన్నాను. ఎరా నేను కుర్రాళ్ళ లేనా అన్నారు ఆయన. అబ్బో మీరు సూపర్ అంగండి అన్నారు. అలా ఫైట్, ఇద్దరికి ఫైట్ అంత చాలా బాగుండే సార్, సరదాగా. అంటే మనం చెప్పాలనుకునేది భయం లేకుండా చెప్పడం అనేది ఒక కళ అండి. అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అనేది అది తనకి కెరియర్లో బ్యాక్లాగ్ అవ్వచ్చు, లేకపోతే ముందుకెళ్ళడానికి ఏదైనా అవ్వచ్చు. కానీ అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల మనలో ఉండే యాంటీ యాక్సిడ్స్ అంటారు, అంటే అవి ఆమ్లాలు అంటారు. ఒక రకమైన ఆమ్లం మనకి తెలియకుండానే అది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అవి రావు సార్. అది అవి రాకుండా మనకే హెల్ప్ అవుతాం, మనమే నెంబర్ వన్గా ఉంటాం, మనమే. వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్ పాయింట్. ఇది ఇట్లాగా జర్నీ వెళ్తా ఉంటే ఐశ్వర్యంగారావు దగ్గర కూర్చుని నాకు రిలేషన్ అవుతారు. కొంచెం వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఆయన డైలాగులు అవి వినే అట్లాగా మీ దేవుడు అలాగ ఇచ్చాడు, నాకు ఇలాగ ఇచ్చాడు అని. ఏరా అన్నారు, మీకు ఆంగికం అంత ఇచ్చాడు, నేనేంటి ఎందుకు వద్దున్నాను, నేను మీలాగా యాక్ట్ చేసినా కూడా చాలా అసహ్యంగా ఉంటుంది అంటే నవ్వుకుంటారు. నీ స్టైల్ నీదిరా, ఎవరి స్టైల్ వాళ్ళదే. ఒకరి స్టైల్లో ఎప్పుడు కొట్టాలని చూడు, కానీ దాన్ని ఇన్స్పైర్ అవ్వాలి. ఒక పెద్ద హీరోని ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఇన్స్పిరేషన్ తీసుకొని అనుకరణ అనేది మాత్రం చేయొద్దు అని చెప్పేవారు. ఇప్పుడు ఎస్వి రంగారావులాగా నువ్వు యాక్ట్ చేయాలనుకోవడం తప్పులేదు, కానీ డైలాగ్ చెప్పడంలో తప్పులేదు, కానీ అనుకరించొద్దు. ఇన్స్పిరేషన్ తీసుకో. వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ, వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ మూమెంట్, వాట్ ఈస్ ద సైట్ ఆఫ్ లుక్స్, ఇవన్నీ కూడా ఆ డైలాగ్ కటింగ్స్. మన నాగేశ్వర గారికి ఒక కటింగ్ ఇస్తారు, రామారావు గారు ఒక కటింగ్ ఇస్తారు. వీటిల్లో నువ్వేం ప్రత్యేకత చేయగలవు, నువ్వెలా మాట్లాడగలవు, నువ్వెలా చేయగలవు అనేది నీకే. అది నీ దారి నీది. అందరి దారులతో నువ్వు వెళుతున్నట్టు నీ దారి ఒక సెపరేట్గా ఒక రన్వేలోను నీకంటూ ఒక దారి ఏర్పరచుకొని నువ్వు వెళ్ళగలిగినప్పుడు యూఆర్ గుడ్ అని చెప్పారు అని అంటారు ఎస్వి రంగారావు. అదే వండర్ఫుల్. అండ్ మీకు మామూలుగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ తరంలో మీకున్న అడ్వాంటేజ్ ఎవరికి లేదు. ఎస్వి రంగారావు గారితో కలిసి నటించిన, ఆయనతో కలిసి సంభాషించిన వ్యక్తి నాకు తెలిసి ఎవరు లేరు. రామారావు గారు, నాగేశ్వరరావు గారికి విలన్గా చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆయన నేను మీకు వెళ్ళలేట అన్నాను, నేను హీరోగా పనిచేయనా, కుర్రోళ్ళ లేనా అన్నారు. అయిపోయి చాలా కుర్రోళ్ళ ఉన్నారు సార్ అని అంటే అవి మీరు యంగ్ సూపర్ యంగ్ అన్నారు. సరే పద ఫైట్ అనేవారు. ఆ టేబుల్ మీద జంప్ చేసి అలా జంప్ చేస్తారు సార్, అలా ఉండిపోయాను.